వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీబడి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉదయం నుండి రాత్రి పడుకునేంత వరకు మనం ప్రతిరోజు చేసే పనులను ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీనికి మనం ఏ టెన్స్ని ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం ఉదయం నుండి రాత్రి పడుకునేంత వరకు చేసే పనులను కేవలం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. ఏ టెన్సు? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. హాయ్ జిన్సీ. హాయ్ విశ్వ. నేను ఇప్పుడు ఉదయం నుండి రాత్రి పడుకునేంత వరకు ప్రతిరోజు చేసే పనులను నేను మిమ్మల్ని తెలుగులో అడుగుతాను, మీరు వాటిని ఇంగ్లీష్లో చెబుతారా? ఓకేనా జిన్సీ? ఓకే విశ్వ. మీరు ప్రతిరోజు ఏం చేస్తారు? ఈ క్వశ్చన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి. వాట్ డు యు డూ ఎవ్రీ డే? వాట్ డు యు డూ ఎవ్రీ డే? పాజిటివ్ సెంటెన్స్ను అడుగుతాను. నేను ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మేల్కొంటాను. I wake up at 5 o'clock in the morning every day. I wake up at 5 o'clock in the morning every day. నేను రెస్ట్ రూమ్కి వెళ్తాను. I go to the restroom. I go to the restroom. నేను వాకింగ్కు వెళ్తాను. I go for a walk. I go for a walk. నేను 30 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేస్తాను. I do exercise for 30 minutes. I do exercise for 30 minutes. నేను పళ్ళు తోముకుంటాను. I brush my teeth. I brush my teeth. నేను ముఖం కడుక్కుంటాను. I wash my face. I wash my face. నేను టవల్తో ముఖం తుడుచుకుంటాను. I wipe my face with a towel. I wipe my face with a towel. నేను ఒక కప్పు టీ తాగుతాను. I drink a cup of tea. I drink a cup of tea. నేను మార్కెట్కి వెళ్తాను. I go to market. I go to market. నేను కూరగాయలు కొంటాను. I buy vegetables. I buy vegetables. నేను ఇంటికి తిరిగి వస్తాను. I come back to my house. I come back to my house. నేను స్నానం చేస్తాను. I take a bath. I take a bath. నేను కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతాను. I get ready to go to college. I get ready to go to college. నేను 15 నిమిషాలు ధ్యానం చేస్తాను. I do meditation for 15 minutes. I do meditation for 15 minutes. నేను న్యూస్ పేపర్ 10 నిమిషాలు చదువుతాను. I read the newspaper for 10 minutes. I read the newspaper for 10 minutes. నేను ఉదయం 8 గంటలకు అల్పాహారం తీసుకుంటాను. I have breakfast at 8 a.m. I have breakfast at 8 a.m. నేను స్కూటీ మీద కాలేజీకి వెళ్తాను. I go to college on scooty. I go to college on scooty. నేను నా స్నేహితులను కలుస్తాను. I meet my friends. I meet my friends. నేను వారితో కాసేపు
మాట్లాడతాను. I talk to them for a while. I talk to them for a while. నేను కాలేజీలో క్లాసులన్నీ వింటాను. I listen to all the classes in college. I listen to all the classes in college. నేను మధ్యాహ్నం భోజనం చేస్తాను. I have lunch in the afternoon. I have lunch in the afternoon. నేను లైబ్రరీలో 2 గంటల పాటు చదువుకుంటాను. I read in the library for 2 hours. I read in the library for 2 hours. నేను సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి వస్తాను. I return home at 4 p.m. I return home at 4 p.m. నేను కాసేపు ఒక కునుకు తీస్తాను. I take a nap for a while. I take a nap for a while. నేను ఫ్రెష్ అప్ అవుతాను. I freshen up. I freshen up. నేను ఒక కప్పు కాఫీ తాగుతాను. I drink a cup of coffee. I drink a cup of coffee. నేను కాసేపు చెస్ ఆడతాను. I play chess for a while. I play chess for a while. నేను కాసేపు టీవీ చూస్తాను. I watch TV for a while. I watch TV for a while. నేను రాత్రి 9 గంటలకు భోజనం చేస్తాను. I have dinner at 9 p.m. I have dinner at 9 p.m. నేను 5 నిమిషాల పాటు డైరీ రాస్తాను. I write a diary for 5 minutes. I write a diary for 5 minutes. నేను రాత్రి 10 గంటలకు పడుకుంటాను. I go to bed at 10 p.m. I go to bed at 10 p.m. ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ అన్నీ వి, యు, దే, ఎనీ ప్లూరల్ నౌన్స్ వాటి మీద ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. సో ఈ విధంగా డైలీ ఐ, వి, యు, దే వీటి మీద డైలీ ప్రాక్టీస్ చేయండి. వితిన్ 30 డేస్లో మీరు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతారు. ఫ్రెండ్స్, మీకు ఒక క్వశ్చన్. మేము రాత్రి 8 గంటలకు డిన్నర్ చేస్తాము. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో కామెంట్ సెషన్లో తెలియజేయండి. Thanks for watching this video. If you like this video, please like, comment, share and subscribe this channel and click on the bell icon.